రూల్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ యాజ్ యూజువల్ కాన్కేవ్ అంటే ఇలా కేవ్ లాగా ఉంటుంది. కేవ్ లోపలికి లైట్ రే వెళ్ళడాన్నే ఈ కాన్కేవ్ మిర్రర్. బయటేమో సిల్వర్ కోటింగ్. సో కేవ్ లోపలికి వెళ్ళేది కాన్కేవ్ మిర్రర్. ఇది మిర్రర్ తాలూకా పోల్ అంటే సెంటర్. ఈ ప్లేట్ ఏదైతే మనం లెన్స్ తీసుకుంటామో దాని తాలూకా సెంటర్ కాన్కేవ్, అది పోల్. ఇదేమో ఈ స్పియర్ తాలూకా ఇన్సైడ్ మిడిల్లో సెంటరు. ఇదేమో మిడ్ పాయింట్. సెంటర్కి పోల్కి ఫోకస్ ఎప్పుడు కూడా మిడ్ పాయింట్. దీని తాలూకా ఇంపార్టెన్స్ ఇప్పుడు చూద్దాం. మిర్రర్ని మనం ఎప్పుడు స్టడీ చేసిన లైట్ రేస్ని ఒక 2 లైట్ రేస్ని తీసుకుంటాం. 2 పెయిర్స్ అంటే 1 పెయిర్ ఆఫ్ లైట్ రేస్ని తీసుకుంటాం. లైట్ రే 1, లైట్ రే 2. ఈ 2 లైట్ రేసు ఆబ్జెక్ట్ నుంచి, సోర్స్ నుంచి మిర్రర్ని తాకినట్టుగా తీసుకుంటాం. నో డౌట్ మిలియన్ ఆఫ్ లైట్ రేస్ ఈ మిర్రర్ని తాకుతూ ఉంటాయి. కానీ మనం డీప్ స్టడీ కోసం ఓన్లీ 2 లైట్ రేస్ని మనం ఎప్పుడు కూడా యూస్ చేస్తాం. అది మినిమం అనమాట. అవి 2 యూస్ చేస్తే ప్రతి లైట్ రేలోనూ ఆబ్జెక్ట్ తాలూకా ఫుల్ ఇమేజ్ ఉంటుంది. కానీ మినిమం 2 తీసుకుంటే మనకు కంప్లీట్ ఆబ్జెక్ట్ తాలూకా విజన్ అనేది వస్తుంది. సో రూల్ 1 ఏం చెప్తుందంటే ప్యారలల్ దేనికి? ప్రిన్సిపల్ యాక్సిస్కి. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఒక లైట్ రేని మనం పిక్ చేసుకొని ఇన్సిడెంట్ చేస్తే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈ లైట్ రే దీన్ని తాకిన తర్వాత కాన్కేవ్ కదా కన్వర్జ్ అవుతుంది, అంటే లోపలికి వస్తుంది. కాన్వెక్స్కి అయితే రే బయటికి వెళ్ళిపోతుంది, డైవర్జ్ అవుతుంది. ఎందుకు? మిర్రర్ ఇలా ఉంది, ఆబ్వియస్గా మనకి ఇలా కొడితే లోపలికే వస్తుంది. ఇలా ఉంది, ఇలా కొట్టినప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. ఇలా ఇక్కడ తాకినప్పుడు బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ తాకినప్పుడు లోపలికి వస్తుంది. అది ఆబ్వియస్. సో ఇది నా తాలూకా ఇన్సిడెంట్ రే, ఇది నా తాలూకా రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు నేను ఇంకొక ఇన్సిడెంట్ రే తీసుకున్నాను. యారో షూస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది లైట్. ఇదేమో గోయింగ్ ఇన్సైడ్, ఈ రే ఏమో కమింగ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఇది కూడా ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఆబ్వియస్గా ఇట్ విల్ ఆల్సో పాస్ త్రూ ద ఫోకస్. ఇప్పుడు ఈ 2 కాకుండా నేను ఎనీ నెంబర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ తీసుకుంటాను ఈ మిర్రర్కి. అన్ని లైన్స్ కూడా ఫోకస్ నుంచి కంపల్సరీగా పాస్ అవుతాయి. అది రూల్ నెంబర్ 1. ఇవి ఎన్ని తీసుకున్నా కూడా ప్రతి రే రిఫ్లెక్ట్ అయ్యి ఇలాగ ఫోకస్ మీద నుంచే వెళ్తుంది. అది ఫస్ట్ థంబ్ రూల్. అది వెన్ ఎ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ స్ట్రైక్స్ ద మిర్రర్ ఇట్ విల్ పాస్ త్రూ ద ఫోకస్. కాన్వర్స్ కూడా ఫోకస్ మీద నుంచి ఏదైనా లైన్ మిర్రర్ని హిట్ చేస్తే అది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్గా బయటికి వెళ్తుంది. సో ఇన్సిడెంట్ రే నేను ఫోకస్ మీద నుంచి తీసుకున్నట్లయితే, ఇలా తీసుకున్నట్లయితే అది ప్యారలల్. ఇది నేను ఇన్సిడెంట్ రే అనుకుంటే ఇది దాని తాలూకా రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. అండ్ ఇట్ విల్ బి ఆల్వేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఏ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మీట్ అట్ ది ఫోకస్ మెనీ రేస్. ఏది ప్యారలల్గా ఉన్నా అండ్ ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ రన్ ప్యారలల్. ఈ 2 కూడా ఒకటి ఆన్వర్డ్, ఒకటి రిటర్న్ జర్నీ అన్నట్టు అనమాట. ఇది ఆన్వర్డ్ అయితే ఇది రిటర్న్ జర్నీ, ఇది రిటర్న్ జర్నీ అయితే ఇది ఆన్వర్డ్ అయితే ఇది రిటర్న్ జర్నీ అవుతుంది. ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు మనం కాన్వెక్స్ మిర్రర్కి వస్తుంది. ఇప్పుడు ఇలా చూడండి, దీనిలోని ఇది ఇన్సిడెంట్ రే అయితే ఇది రిఫ్లెక్టెడ్ రే అయింది. ఈ రే ఏమో మనం ఏం చేస్తున్నాం, మన ఐ ఏం చేస్తుంది, అది బ్యాక్వర్డ్గా ట్రాక్ చేస్తుంది. అది బెండ్ అవ్వడం రాదు, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఐ తాలూకా బ్యాక్ ట్రాకింగ్ ఎలా జరుగుతుంది అంటే బ్యాక్ సైడ్ జరుగుతుంది. అండ్ దిస్ రే విల్ ఆల్సో పాస్ త్రూ ద ఫోకస్ ఇన్ దిస్ మేనర్. ఎందుకు? కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడుంది? ఇన్సైడ్ ద స్పియర్. సెంటర్ ఈజ్ ఆల్వేస్ ఇన్సైడ్ ద స్పియర్, నాట్ ఎనీవేర్ నాట్ అవుట్ సైడ్. సో కాన్కేవ్ మిర్రర్కి లోపల సైడ్ మనకి లైట్ రే ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ సెంటర్ ఏమో ఇన్సైడ్ ఫేసింగ్ ద మిర్రర్ ఉంది. మరి దీనికి బయట సైడ్ మనకి లైట్ రే హిట్ అవుతుంది కాబట్టి మిర్రర్కి బ్యాక్ సైడ్ దాని తాలూకా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది. సో ఏ లైన్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ when extended backwards, దాని ఆ రే ఏదైతే ఉందో ఇట్ పాసెస్ త్రూ ద
ఫోకస్ సేమ్, దీనికి కూడా రూల్ ఒకటే. ఎనీ మెనీ లైన్స్, దీనికి ఎలా అయితే ఎనీ మెనీ లైన్స్ దీనికి కూడా అంతే. సో ఇవన్నీ ఎక్స్టెండెడ్ బ్యాక్వర్డ్స్, అవి ఫోకస్ మీద నుంచి వెళ్తాయి. బట్ దీస్ ఆర్ నాట్ రియల్ రేస్, ఇవన్నీ కూడా వర్చువల్ రేస్. అక్కడ రేస్ ఉండవు, ఓన్లీ అవర్ ఐ మేక్స్ ఇట్ పాసిబుల్ దట్ దెర్ ఈస్ అ రే ఉన్నట్టుగా పెర్సెప్షన్ ఆఫ్ ది ఐ. ఇట్ ఈస్ నథింగ్ బట్ పెర్సెప్షన్ ఆఫ్ ది ఐ. అండ్ ద యారోస్ ఆర్ షోయింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ది రే. అండ్ పెర్సెప్షన్ అంటే ఊహ, కంటి తాలూకా ఊహ. సో ఇదంతా ప్యారలల్ అయితే ఫోకస్ అయితే ప్యారలల్. కానీ ఇంకొక ఎక్స్ట్రా రూల్ ఏంటంటే, ఇది సెంటర్ కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆ రే ఏదైతే లైట్ రే దీని మీద నుంచి వెళ్తుందో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది. సో ఇలా అయినా వెళ్ళచ్చు, ఇలా అయినా వెళ్ళచ్చు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మించి వెళ్ళి ఆ మిర్రర్ని తాకిన తర్వాత మళ్ళీ వెళ్ళిన రూట్లోనే వెనక్కి వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి రే వెళ్తే, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే కాకుండా, నాట్ నెసరీ, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి ఏదైనా రే వెళ్ళి దీన్ని తగిలితే ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ త్రూ ద సెంటర్. అంటే ట్రాక్ బ్యాక్ అవుతుందన్నమాట. ఎలా వెళ్ళిందో అలాగే వెనక్కి వచ్చేస్తుంది అదే రూట్లో. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దీని మీద నుంచి పాస్ అయిన రే ఏదైతే ఉందో ఇది ఇన్సిడెంట్ రే, ఇదే రిఫ్లెక్టెడ్ రే కూడా. ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది, అది మళ్ళీ అదే పాత్ని పట్టుకొని వెనక్కి వస్తుంది. మరి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏదైతే ఉందో, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచరే ప్రిన్సిపల్ యాక్సిస్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ద పోల్ అని చెప్పుకున్నాము. సో పోల్ని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద గుండా ఏదైనా ఒక లైట్ రే వెళ్తే ఎలా వస్తుంది? అదే రూట్లో వస్తుంది. ఎందుకంటే బేసిక్ రూల్ ఇది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని టచ్ చేస్తుంది. సో మళ్ళీ అదే రూట్లో వెనక్కి వస్తుంది. ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే వన్ ది సేమ్ ఫర్ దిస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద నుంచి పాస్ అవుతున్న ఇన్సిడెంట్ రే.